ఇందిరమ్మ ఇల్లు అది ఇంకో 1,00,000 ఇల్లు అన్నారు కదా హైదరాబాద్లో. అలా పైసా ఖర్చు లేకుండా నా దగ్గర రికార్డింగ్ ఉంది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పేదవాడికి ఇల్లు ఇస్తున్నాం. అవును. మీ దగ్గర బ్రోకర్లు ఎవరైనా డబ్బులు అడిగితే మాకు డయల్ చేయండి అని ఫోన్ నంబర్ కూడా ఇచ్చిండ్రు. అరే నువ్వే దొంగమైనప్పుడు వేరే మీద నేను ఎందుకు ఇస్తా? దొంగతనం ఏడవుతుందో చెప్పు. 6 లక్షలు కడితే ఇందిరా మిల్లు ఇస్తామంటారు హైదరాబాద్లో. అయితే ఇప్పుడు దీన్ని అనుకున్న చెప్తా. హైదరాబాద్లో జనాభా 1,00,00,000 మంది. స్కామ్ చెప్పు. 1,00,00,000 మంది జనాభా అంట. 1,00,00,000 మందిలా మన దగ్గర ఎన్ని ఉన్నో కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర డూప్లెక్స్ ఉన్నోడు కూడా ఇందిరమ్మ అప్లై చేసుకుంటారు. 50 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకుంటారు అబ్బా. ఒక్కొక్క ఇంటికి 10,000 అడ్వాన్స్ కట్టాలి వీళ్ళు. 1 హౌస్కు అప్లికేషన్ 10,000 ఇంటూ 50 lakhs ఎంత లెక్కే. దాదాపు ఒక 500 కోట్లు 600 కోట్లు అవుతుంది. ఇందులో స్కామ్ ఎక్కడ ఉందో చెప్తే ఇల్లు 1,00,000 ఇండ్లు అన్నీ చెప్పిండు. ఇల్లు ఎప్పుడు కడుతుందో చెప్తలేడు. ఇల్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్తలేరు. అంటే ఇదంతా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఇది కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ మీద 500 కోట్లు పడతాయి. వీడు 500 కోట్లు ఇచ్చేది లేదు, వాళ్ళు చచ్చేది లేదు. డేట్ ఇచ్చిండ్రా నీకు? ఎప్పుడు నాకు తాళం ఎప్పుడు ఇస్తావు నువ్వు? తాళం ఇచ్చేది అప్లికేషన్ ఫీజు ఎప్పటిలోపు కట్టాలనేది మాత్రమే ఇచ్చారు. ఆ 10,000 దుబ్బేస్తారు. 500 కోట్లు ఇలా రెవెన్యూలా చాలా పెద్ద. అంటే నేను చెప్తున్నా ఇవి హైడ్రా కమిషనర్ ఒక్కొక్క లింకప్ అయ్యి ఎట్టుంటుంది అని చెప్తున్నా. భూమి వ్యవహారం మొత్తం పచ్చి స్కామ్ బ్రదర్. ఇంకోటి అందులో ఒక 632 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేసిండ్రు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. వాళ్ళు ఏం చెప్తారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ నీకు నౌకరు వచ్చిందంటే నీకు నెలకు ₹1,00,000 వస్తుంది. డాక్యుమెంటేషన్ కొడితే 5,000 వస్తాయి, ఇది కొడుతుంది. ఒక్కొక్క నౌకరు 10 లక్షలు అని చెప్పి నౌకర్లు అమ్ముకొని కానీ వాళ్ళందరినీ కూడా వీకిండ్రు. రెవెన్యూ అనేది మార్కెట్ ఉంటాయి కదా, రెవెన్యూలో 632 మంది తీసేసిండ్రు. నిన్ననే సిసిఎల్ కాడ ఎందుకు తీసేసిండ్రు అబ్బా బ్రదర్? ఎప్పుడు రేవంత్ రెడ్డి కానీ పొంగిలేటి కానీ బట్టి కానీ వీళ్ళు ఏమైనా చేస్తుందంటే మనము దొంగ అయిపోవాలి. నేను ఒకవేళ ఒక దొంగ అయితే ఎట్లా చేస్తా? అప్పుడు మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది. అదే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దేవరా చెప్పినావా? నేను దొంగ లెక్క అయినా అన్నట్టు. నేను 10,000 ఎందుకు తీసుకుంటున్నా? నేను ఇల్లు ఎప్పుడు కడుతున్నాను? నేను ఇల్లు కడుతున్నాను డేట్ లేదు నా దగ్గర ఉన్నది, అది నోటీసు. అంటే అది స్కామ్. ఎప్పుడైనా మనము వాళ్ళని మెయిన్గా ఈ ముగ్గురు దొంగలను పట్టుకోవాలంటే వాళ్ళ లెక్క మనం ఆలోచించాలి. దొరుకుతుంది. అట్లా ఈ మనకు ముందు కనబడుతున్నది హైడ్రా. కానీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల పైన చాలా దందాలు, ఈ మూసీ చుట్టూ దీని చాలా దందాలు నడుస్తున్నాయి.